పేదలు, మధ్యతరగతి ప్రజలు, విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో 1997లో స్థాపించబడినది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో విస్తరించి 1,01,842 ఖాతాదారులతో 455 కోట్ల విలువైన బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ రంగరాజు తెలిపారు. శనివారం స్థానిక సూర్యకళ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ లాభపరిచే సంస్థగా మాత్రమే కాకుండా సమాజ సేవకు కీలక భాగస్వామిగా మారాలని సొసైటీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. విశ్వసనీయత, పారదర్శకత తమ బ్యాంకు కీలక మూలధనాలు అని పేర్కొన్నారు. తమ బ్యాంకు నమ్మకమైన సేవలతో ఖాతాదారులు మన్నన పొందిందన్నారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, డిపాజిట్లపై డివిడెండ్లు అందించడం ద్వారా ఖాతాదారులకు ఘనమైన లాభాలను అందిస్తుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంక్ 84 కోట్ల లాభాల బాటలో నడుస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి బ్యాంకింగ్ కార్యకలాపాల్లో 500 కోట్ల టార్గెట్ను చేరుకునేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎండీఎం నరేంద్ర కుమార్, డైరెక్టర్ జె సత్యనారాయణ, కాకినాడ బ్రాంచ్ మేనేజర్ ఎస్ఎస్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సొసైటీ కాకినాడ బ్రాంచ్ సభ్యుల సమావేశానికి మా చైర్మన్ గారు సొసైటీ ఎప్పుడు స్థాపించబడింది, ఏ విధంగా వృద్ధి నమోదు చేసింది కూడా తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం మేము 5,000 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నాము. దానిలో 2,000 కోట్ల డిపాజిట్స్, 2,000 కోట్ల అడ్వాన్సెస్, 42 బ్రాంచ్ల ద్వారా 1,00,000 మందికి సేవ అందిస్తూ డిపాజిట్స్ రూపంలో కానీ, రుణాల రూపంలో కానీ, అలాగే బ్రాంచ్ ఎక్స్పాన్షన్ కూడా మా మేనేజ్మెంటు ట్రై చేస్తుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్తో నెగోషియేట్ చేస్తుంది. ఒక 10 బ్రాంచ్లకి అయితే మేము లైసెన్స్కి అప్లై చేయడం జరిగింది. అవి వస్తే కనుక 10 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. తద్వారా మా సేవలు మరింత విస్తృతపరచాలని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా పాదుకలు అది కూడా మాకు డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే మాకు వచ్చిన ఎండీస్ కానివ్వండి, లేకపోతే ఫౌండర్ కానివ్వండి, వీళ్ళంతా ఎక్స్ ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ అవడం వల్ల కూడా అదే కల్చర్ని ఎంజాయ్ చేసాము. అదే కల్చర్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. మా మేనేజ్మెంట్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇటువంటి గ్రూమింగ్ ఇచ్చినందుకు స్టాఫ్ అందరికి కానీ, మేనేజర్స్ కానీ, కస్టమర్స్ లేకపోతే మనం వ్యాపారం చేయలేము. అంత సభ్యులే మనకు ముఖ్యం అనేది వాళ్ళకి మనసులో పాదుకొల్పి ఈ విధమైన సర్వీస్ ఇవ్వడం అనేది మరింత బాధ్యతను మాకు పెంచుతుంది. మీ అప్రిసియేషన్ వాడిసిన తర్వాత మా బాధ్యత 200 అవుతుంది. మరి అలాగే ఇది సేల్స్ ఆఫీస్ కూడా గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పారంటే అది కూడా మేము ఇంప్లిమెంట్ చేసి త్వరితగతిన జెన్యున్ అకౌంట్స్ అనేది కూడా సొల్యూషన్ చేయడానికి మేము శాశ్వతంగా కృషి చేస్తాము. అలాగే టాప్ బ్రాంచెస్, లాస్ట్ టాప్ 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి సరూర్ నగర్ బ్రాంచి 290 కోట్ల వ్యాపారం చేసింది. విశాఖపట్నం బ్రాంచ్ 220 కోట్లు, వనస్థలిపురం బ్రాంచ్ 177 క్రోర్స్ చేసిందండి. సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ సిండికేట్ బ్యాంక్ మేనేజర్ గారు, వాళ్ళు కూడా చెప్పారు సర్వీసెస్ బాగుంటాయని. థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిసియేషన్. అలాగే మరింత రాయాలి అంటే కొంచెం కొంతమంది సీనియర్ సిటిజన్స్ రాస్తే బాగుండు బాబు, ఇస్తే బాగుండు బాబు అనే ఉద్దేశంతో రాయడం జరుగుతుంది స్టాఫ్. ఇంకా జేఎస్ గారి గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు జేఎస్ గారు ఎట్లా సర్వీస్ చేస్తారు, ఏ విధంగా హ్యూమన్ టచ్లో ఉంటారు. ఈ కాకినాడ బ్రాంచ్కి ఆయన వెన్నుముక లాంటి వ్యక్తి అనేది నేను వేరేగా చెప్పక్కర్లేదు. అలాగే వేజ్ నెగోసియేషన్స్ గురించి కూడా చెప్పారు. ఎవ్రీ 4 ఇయర్స్కి కూడా ఎంప్లాయీస్కి వేజెస్ని బైపార్టీ సెటిల్మెంట్ లాగా ఒక స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ పెట్టేసేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి, చీఫ్ మేనేజర్స్, ఏజీఎంస్, డీజీఎంస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అనేది మన పాత ఎండీగా స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసి అది ఇవ్వడం జరిగింది. అది డ్యూ ఉందండి. తప్పకుండా మీ యొక్క సలహాని కన్సిడరేషన్లో తీసుకుని అది దానిలో కూడా ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతామో ఆన్ పార్ట్ విత్ అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ స్టడీ చేసి వాళ్ళకి మంచి వేజెస్ ఇవ్వడానికి సన్నాహాలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అది ఇంప్లిమెంటేషన్ పార్ట్లో ఉంది. అది త్వరగా అది కూడా ఎంప్లాయీస్కి అందుబాటు అవుతుంది. నాయుడు సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అని ఇది 1997లో ప్రారంభించారు. ముఖ్య ఉద్దేశంతో ఏంటంటే యాజ్ ఏ సొసైటీగా బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా మధ్యతరగతి పీపుల్కి, అలాగే రిటైర్డ్ పీపుల్ కానీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్థాపించిన సొసైటీని. ముఖ్యంగా సర్వీస్ అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాల మీద నడుస్తుంది సొసైటీ. ఈ సొసైటీ ప్రారంభించిన కాడి నుంచి 25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లాభాలతో ఆర్జిస్తూ 10 సంవత్సరాలు కూడా సభ్యునికి ప్రాఫిట్లో డివిడెండ్ ఇస్తూ అభివృద్ధి చెందుతూ ఇవాళ సుమారు 4,500 కోట్ల బిజినెస్కి జరగడం జరిగింది. అలాగే ప్రాఫిట్ కూడా 10 సంవత్సరాలు పెరుగుతూ ఈ సంవత్సరం 82 కోట్ల దాకా ప్రాఫిట్ సంపాదించడం జరిగింది. ఈ రకంగా సమస్య ఇండియాలో టాప్ 10 సొసైటీలో ఇదొక సొసైటీ. ఈ నిరంతరం చెందుతూ ఫ్యూచర్లో బ్యాంక్ కింద కూడా కన్వర్ట్ చేయడం కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కన్వర్ట్ చేయమని
చూడడం జరిగింది. దానికి సంతృప్తి కూడా తెలియజేయడం జరిగింది. ఈ రకంగా మన సొసైటీ చాలా 1,30,000 మంది సభ్యులకి రుణాలు కానీ అలాగే డిపాజిట్లో కానీ రకరకాల సర్వీసులు ఇస్తూ ఈ సంస్థ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సొసైటీ కింద పేరు సంపాదించింది. అది ఈ సొసైటీ యొక్క కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం.